మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డుగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. అటు ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు అలసత్వం చూపిస్తున్నారని, ఎవరు ఎంత టైం తీసుకుంటున్నారో లెక్కలు తన దగ్గర ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా కానీ చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, మంత్రులు ఎమ్మెల్యేల మీద సీఎం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కొండలరావు? లక్ష్మి, ఏదైతే ఈరోజు మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరిగింది, దీనికి మంత్రులందరూ కూడా హాజరైన నేపథ్యంలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనితీరు మార్చుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. దీంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ తర్వాత ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేల పనితీరు బాగుండాలి, బాగలేకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే శ్రీశైలంలో జరిగిన ఘటన కావచ్చు, ఆ తర్వాత నెల్లూరులో జరిగిన ఘటన కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏదైతే కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ప్రజల ముందుకెళ్తుంది, ఇలాంటి మంచి పేరును చెడగొట్టే విధంగా కూడా ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఇవన్నీ పద్ధతి మార్చుకోకపోతే సీరియస్ గా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. మంత్రులు కూడా ఏదైతే మంత్రుల దగ్గరికి ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కూడా మంత్రులు చర్యలు తీసుకోవాలి, ఫైళ్లు పెండింగ్ లో పెట్టుకోవద్దంటూ కూడా సీఎం మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు మన గురించి ఏదో చేస్తా ఉంటాయి, అవన్నీ కూడా మీరు వాళ్ళ ట్రాప్ లో పడకుండా కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటూ కూడా 3 పార్టీలు కలిసిమెలిసి ఉండి ప్రజల వద్దకు పాలన టైప్ లో ప్రజలందరూ కూడా ప్రజలకు సహకరించే విధంగా కూడా మీరందరూ ఉండాలి. అలాంటి చేయని నేపథ్యంలో మీపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పక్క మంత్రులు కూడా బాధ్యత వహించి ఏదైతే ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉందనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటాను, ఈ రిపోర్ట్ ఆధారంగా మీ మీద చర్యలు ఉంటాయంటూ కూడా రాజకీయంగా కూడా మీరు ఎదగాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు బాగుండాలి, అవినీతి కానీ ఎలాంటివి చేయకుండా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాపక్షాన్ని ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఎవరైతే తప్పు చేస్తారో ఖచ్చితంగా ఎమ్మెల్యేల పైన వేటు ఉంటుంది, ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో పాటు తర్వాత ఎమ్మెల్యేలతో కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ఇక జగిత్యాల జిల్లాలోని వరద